హాయ్ అండి. మేము అనుకోకుండా మేడారం వెళ్ళి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడం జరిగిందండి. అమ్మవారికి కానుకలు కూడా సమర్పించుకోవడం జరిగింది. అయితే మేడారంలో అసలు అమ్మవారి చరిత్ర ఏమిటి అంటే, మాకు తెలిసినటువంటి అక్కడ కోయదొర చెప్పినటువంటి చరిత్ర అండి. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల మధ్య ఓ పసిపాప కనిపించిందట. ఆ పసిపాపను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడట. మాఘశుద్ధమ పౌర్ణమి రోజున ఆమెకు సమ్మక్క అని నామకరణం చేసి చాలా గారాభంగా పెంచారట. మేడారం పాలకుడు అలాగే తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి వివాహం జరిపించగా వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయ పాలకుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా ప్రజలు పన్ను కట్టకపోవడంతో రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తూ ప్రజల్లో విప్లవ భావాలు నూరు పోస్తున్నాడన్న నెపంతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు మేడారం రాజు పగిడిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు కాకతీయ సేనలు మేడారంపై దండెత్తాయి. ములుగు జిల్లా లక్నవరం దగ్గర జరిగిన యుద్ధంలో కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త వినగానే జంపన్న అవమానంగా భావించి అక్కడ ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు ఆ వాగులోని నీరంతా ఎర్రగా మారడంతో సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారిపోయింది. అలాగే సమ్మక్క ఈ మరణ వార్త విన్న వెంటనే వచ్చి కాకతీయ సైనికులపై సమరశంఖం పూరించి పోరాడుతుండగా ఒక సైనికుడు వెనుక నుండి బెల్లంతో సమ్మక్కను పొడిచాడట. ఆ గాయాలతో అమ్మవారు చిలకల గుట్టకు వెళ్ళి మాయమై కుంకుమ భరిణ రూపంలో వెలిసారని చెప్తారండి. ఆ ప్రదేశానికి కూడా మేము వెళ్ళాము. నిజంగానే అక్కడ ఒక కుంకుమ భరిణ కూడా ఉంది. ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకొని అమ్మవారి భక్తుడే. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలు జరగాలని ఆదేశాలు జారీ చేశాడు. అక్కడ ఉన్న కుంకుమ భరిణనే సమ్మక్కగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతరను నిర్వహిస్తున్నారు. అమ్మవారు కుంకుమ భరిణగా పడినటువంటి ప్రదేశం చూడండి, ఇక్కడ దగ్గరలో చూపిస్తున్నాను. ఇక్కడే అమ్మవారు తన కుంకుమ భరిణ రూపంలో వెలిసారు. లోపల నిజంగానే ఉందండి, మేము చూసాము. సమ్మక్క సారలమ్మ తల్లి చాలా సత్యమైనటువంటి తల్లులండి. ఏది కోరుకున్నా న్యాయబద్ధమైనటువంటి కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా నెరవేరుతుందండి. మేము ఈ చిలకల గుట్టంతా కూడా తిరిగాము. జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని కానుకలు సమర్పించి, అలాగే అమ్మవారు కుంకుమ భరిణగా వెలిసినటువంటి ప్రదేశానికి వచ్చి చూసాము. చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందండి. ఆ తల్లి చల్లని దయ మనందరిపై ఉండాలని, అలాగే ఆ తల్లి అందరినీ దీవించాలని కూడా కోరుకుంటున్నాను. నాకైతే చాలా ప్రశాంతమైన వాతావరణానికి వచ్చినటువంటి ఫీలింగ్ కలిగిందండి. ఆ చల్లని తల్లి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చుతుందండి. మా పాప విషయంలో కూడా జరిగింది నాకు. అందువల్లే రావటం అనేది జరిగింది. కానీ పబ్లిక్ బాగా ఉన్నారండి. ఎంత బెల్లం కింద పడ్డా కానీ ఈగలు అసలు రావండి. అంత మహత్యం అండి ఆ తల్లులు. ఈరోజైతే నాకు జన్మధన్యం అయిపోయిందండి. మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.